వేరికోసులు ఉంటే ఏమవుతుంది? వేరికోసులు ఉంటే అందరికీ నష్టం కాదు, కానీ కొంతమంది మాత్రం నష్టం కలుగుతుంది. కొంతమంది వేరికోసులు ఉంటుంది, ఏమవుతుంది. మరి కొందరికి వేరికోసులు ఉన్నట్లయితే అందులో గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటాం. ఆ ముఖ్యంగా గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉండేది మాత్రం కొంతమందికి బాగా నొప్పినిపిస్తుంది, స్కోటల్ పెయిన్, బీజాలు నొప్పిస్తుంది. కొంతమందికి వేరికోసులు ఉంటే టెస్టికులర్ ఫంక్షన్ దెబ్బతింటుంది. టెస్టికులర్ ఫంక్షన్ దెబ్బతింటే వీరికణ ఉత్పత్తి తగ్గిపోతుంది. వీరికణ ఉత్పత్తి తగ్గిపోతే గర్భం రాదు. వాళ్ళకి మామూలుగా వీరికణాలు పర్ ఎంఎల్ 60 మిలియన్స్ 100 మిలియన్స్ ఉండే తర్వాత 10 మిలియన్స్ 20 మిలియన్స్ ఉంటాయి. ఎందుకైనా అంత తగ్గిపోయి వేరికోసులు అంటే ఆ హీట్కి ఆ వెయిన్స్ టెస్టిస్ మీద పడిపోయి ఉబ్బిన వెయిన్స్ దాన్ని మనకు చూడండి, కొంత కాళ్ళ మీద ఉబ్బిపోయి సెల్లు ఉబ్బిపోయి ఉంటాయి. ఆరుగా లోపల కూడా ఉబ్బిపోయి అక్కడ టెస్టికులర్ ఫంక్షన్ దెబ్బతింటుంది అన్నమాట. అంచేత వేరికోసిన వాళ్ళకి ఒక మామూలుగా అయితే నష్టం, ప్రధాన లక్షణం ఒకటి పెయిన్, రెండోది డ్రాగింగ్ పెయిన్, గుంజుతున్నట్లు ఉంటుంది. రెండోది వీరి కణాలు కౌంట్ తగ్గిపోతే గర్భం రాదు, ప్రెగ్నెన్సీ రాదు. అంచేత ముఖ్యంగా పెళ్లి కాని యువత అలాగే నొప్పుంటే ఏదోలే ఇంత వేడి చేసిందని ఊరుకోవడం కాకుండా వెళ్ళి డాక్టర్ ఇప్పించుకుని స్కాన్ చేసి చూడడం అవసరం. స్కాన్ చేయించి ఏమైనా ఉంటే వీరికణాలు కూడా పరిశీలించుకొని వీరికణాలు డౌన్ అయిపోతే మాత్రం వెంటనే వేరికోసిల్కి సంబంధించిన సర్జరీ చేయించుకోవాలి. ఆ సర్జరీ రకరకాల టెక్నిక్, వేరికోసిల్ లైగేషన్ అంటాం, ఎక్సిషన్ అంటాం, రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఏ టెక్నిక్ అయినా ఒకటే, అది లైగేషన్ కావచ్చు, ఎంబలైజేషన్ కావచ్చు, లేదా ఎక్సిషన్ కావచ్చు, ఏదైనా టెక్నిక్ డిఫరెంట్ టెక్నిక్స్, రిజల్ట్ ఇస్తే. అంచేత ఏ టెక్నిక్లో చేసినా రిజల్ట్స్ ఒకటేలాగా ఉంటాయి. అంచేత డాక్టర్ చూపించి డాక్టర్ ఏంటో చెప్తే అలా చేయించుకోవడం అంతే. అందుకని ఒకటేదో పెద్ద గొప్ప టెక్నిక్ కూడా కానట్లు కాదు. లైగేషన్ వేరికోసిల్ లైగేషన్ చేసినా రిజల్ట్ బాగానే ఉంటుంది, ఎక్సెషన్ చేసిన రిజల్ట్ బాగానే ఉంటుంది, ఎంబలైజేషన్ చేసినా బాగానే ఉంటుంది. ఎలా చేసినా ఒకటే, ఏ రంగు టెక్నిక్ ఒకటిలా ఉంటుంది. కానీ ఉంటే మాత్రం వీరిగా తగ్గితే మాత్రం ఖచ్చితంగా వేరికోసిల్ సర్జరీ చేయించుకుంటే కొంత పెయిన్ ఉంటుందండి. పిల్లలు కూడా పుట్టేస్తారు, కానీ ఒకటే నొప్పిగా ఉంటుంది వాళ్ళకి. గ్రేడ్ 4లో, గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఉంటాయి. బాగా ఉబ్బిపోయి ఉంటాయి, ఉబ్బిపోయి ఎప్పుడు నొప్పి ఉంటాయి. అలాంటి వాళ్ళు వీరికి నాకు తగ్గని సంబంధం లేదు. ఆ నొప్పి కోసం ఆపరేషన్ చేయించి ఆ వెయిన్స్ తీసేయాలి. తీయకపోతే ఆ నొప్పి అప్పుడు ఎలా కాళ్ళ మీద నరాలు ఉబ్బితే ఆ ఉబ్బిన రక్తాలను ఎలా మనం తీసేస్తామో ఆ రకంగా తీస్తే ఆ నొప్పి తగ్గిపోతుంది. అంటే వేరికోసులు ఉన్నప్పుడు దానివల్ల ఎటువంటి నష్టాలను చూసుకుని ఎటువంటి బాధలను చూసి బాధను బట్టి చికిత్స ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.